హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్వి మీడియా హెల్త్ అండ్ బ్యూటీ. నేను మీ కళ్యాణి. ఈరోజు మనం ఫేమస్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ మొహమ్మద్ రఫీ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేసాం. హాయ్ సార్, నమస్తే. హౌ ఆర్ యూ? హాయ్, నమస్తే అమ్మా. ఫైన్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్, థ్యాంక్ యూ. సో మనం చూసుకుంటే ఇప్పుడు చాలా మందికి ప్లాస్టిక్ సర్జరీ అంటే చాలా డౌట్స్ ఉంటాయి. ప్లాస్టిక్ సర్జరీ ఎలా చేస్తారు, నిజంగానే ప్లాస్టిక్ పెడతారా అని అపోహలు ఉంటాయి. అసలు నిజానికి ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి, అది ఏ కేసెస్లో చేస్తారు, ఎన్ని టైప్స్ ఉన్నాయి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్లాస్టిక్ సర్జరీ అన్న పదం తెలియాలి అంటే అసలు యూ షుడ్ నో ద రూట్స్ ఆఫ్ ఆరిజిన్. అది ఎక్కడి నుంచి వచ్చింది తెలియాలి మీకు. ప్లాస్టిక్ సర్జరీ అన్న పదము ఒక గ్రీక్ భాష నుండి ప్లాస్టికోస్ అన్న పదాన్ని నుంచి వచ్చింది. ప్లాస్టికోస్ అంటే టు గివ్ ఫామ్ ఆర్ టు గివ్ ఏ మౌల్డ్, అంటే రూపం ఇచ్చేవాడు, రూపాన్ని తీర్చిదిద్దువాడు. ద వర్డ్ ప్లాస్టిక్ సర్జరీ ఇంప్లైస్ ఒక రూపాన్ని ఇవ్వడం లేదా ఉన్న రూపాన్ని తీర్చిదిద్దడం. దట్ ఈస్ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. సో ప్లాస్టిక్ సర్జరీ ఎవరిలో చేస్తాము అంటే, ప్లాస్టిక్ సర్జరీ మెయిన్లీ ఇన్వాల్వ్స్ పీపుల్ బోర్న్ విత్ కంజెనిటల్ అనామలీస్, అంటే పుట్టుకతోనే అంగవైకల్యంతోనో ఏదో ఒక రూపం ఒక డిఫెక్ట్తో పుట్టడమో అలాంటి వాళ్ళకి రూపుదిద్దుతాం. అంటే వీ డూ ప్లాస్టిక్ సర్జరీ. అండ్ ప్లాస్టిక్ సర్జరీ డన్ ఇన్ పేషెంట్స్ విత్ ట్రామా, యాక్సిడెంట్ అయ్యి ఒక పార్ట్ ఆఫ్ బాడీని పోగొట్టుకోవడము, ఒక పార్ట్ ఆఫ్ బాడీ మిస్ అవ్వడము. అప్పుడు ఏం చేస్తామంటే ఇంకొక ప్లేస్ నుంచి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాక్సిడెంట్లో బొటనవేలు వెళ్ళిపోయింది, కాలి బొటనవేలు తీసి చేతికి వాడతాం. సో అలా పోయిన దాన్ని రీప్లేస్ చేస్తాం. వీ రీప్లేస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. కాలిన గాయాలు, మనిషికి గాయమైనప్పుడు చర్మం తీసి వేయడము, తర్వాత మొహం మీద గాయమైనప్పుడు దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడము. ఇన్ ఆల్ దీస్ కండిషన్స్ వీ డూ ప్లాస్టిక్ సర్జరీ. ఇంకొక కండిషన్స్, ఎనీ సర్జరీ డిఫెక్ట్, ఎనీ సర్జన్ ఇన్ అదర్ బ్రాంచ్ హ్యావ్ ఎనీ సర్జికల్ డిఫెక్ట్, అంటే ఆపరేషన్ చేసిన తర్వాత ఏదైనా డిఫెక్ట్ రావడము, దాన్ని పూడ్చడానికి వీ డూ ప్లాస్టిక్ సర్జరీ. దిస్ ఈజ్ వాట్ ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ అబౌట్.